హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎన్ కుమారి వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ నాటుకోడి కూర అండి. పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తానో చూద్దాం రండి. కోవిడ్లో నాటుకోళ్ళు ఎలా వచ్చాయి అనుకుంటారా? కోవిడ్లో నాటుకోళ్ళు దొరుకుతాయండి. ఇప్పుడు నేను కర్రీ ఎలా చేస్తానో చూద్దాం రండి. చికెన్ని బాగా 2 times వాటర్తో బాగా కడిగి ఇలా పెనంలోకి తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, చెక్క, 4 లవంగాలు, 2 యాలక పొట్లు, కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల నీసు వాసన అనేది ఉండదు. నాటుకోడికి ఖచ్చితంగా వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసి మరొక 10 minutes ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి చికెను. ఇప్పుడు మనం కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్, కొద్దిగా తెల్లగడ్డ, అల్లము, 2 కొబ్బరి, చెక్క, 2 లవంగాలు తీసుకొని మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా మెత్తగా కొట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేయించుకున్న తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి కొద్దిగా పసుపు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి టమోటా అంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చూడండి, ఇలా అయితే మెత్తగా టమోటా అంతా మగ్గిపోవాలండి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా అందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వాటర్ వేయకుండా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అయితే బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే వేగిపోయింది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరొక 5 minutes ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి మరి కొద్దిసేపు కలిపి అందులోని ఇప్పుడు మనం కర్రీలోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 20 minutes 30 minutes బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఈ నీళ్ళన్నీ దగ్గరికి మసాలా అంతా దగ్గరికి అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే కర్రీ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. ఎంతో గుమగుమలాడి ఎంతో టేస్టీకరమైన నాటుకోడి కూర రెడీ అయిపోయింది.